మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మదురై కోర్టు అంట సంచలన తీర్పిచ్చిందంట. సంచలనం అంటే సంచలనం. 9 మంది పోలీసులకు మరణశిక్ష చేసింది. ఎంత? 9 మంది పోలీసులకు మరణశిక్ష చేసింది. మరి వీళ్ళకి మరణశిక్ష ఏమక్కడికి వేసింది అంటే సాండ్రోలా ఈ కేసు జరగబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. 2020 జూన్ 19 తారీఖు నాడు దేశం మొత్తం లాక్డౌన్ నడుస్తుంది. మదురైలో కూడా నడుస్తుంది. ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేసిన కరోనా సమయంలో లాక్డౌన్ విధిస్తేనంట వీళ్ళు తండ్రి కొడుకులంట షాప్ తెరిచిరంట. సెల్ ఫోన్ షాప్ అంటే వీళ్ళది. షాప్ తెరిస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారట. మామూలుగా ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్రకారం ఈయనకు ఏం చేస్తారు, లోపల గొడవ చేస్తారు, ఒక కేసో పీసో రాస్తారు, పైన చేస్తారు, అవసరమైతే 4 దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తారు. గట్ట చేయాలి, ఎవరైనా చేసేది అదే పని చేస్తారు. కానీ ఈ పోలీసు వాళ్ళు క్రూరంగా మృగాల కంటే హీనంగా తయారయ్యి ఈ తండ్రి కొడుకులని కొట్టిరంట. కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు. తెల్లం దాకా కొడుతూనే ఊరంట అంతే. మరి వాళ్ళకి ఏమైనా దయ్యం గిట్ట పట్టిందా ఏం పట్టిందో మనకు తెలియదు. కానీ ఏం కొట్టుడు కొట్టాడు. కొట్టి అలసిపోతా ఉంటే ఓడలవంగానే ఓడు ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఊరంట. 7 కాడికి స్టేషన్ మొత్తం రక్త బండాలం అయిందట. వాళ్ళు కొట్టే లాఠీకర్రలు ఉంటాయి. ఆ లాఠీకర్రలకు మొత్తం రక్తమేనట. ఈ తండ్రి కొడుకులకు మలమూత్రం ఉంటుంది కదా, మలమూత్ర ద్వారం నుంచి మొత్తం రక్తమే వెళ్తుందట. అంటే అంత చిత్రహింస పెట్టిరు అన్నట్టు. చిత్రహింస పెట్టి కేవలం లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచినందుకే. ఆయన ఏదో ఆల్కైదా తీవ్రవాది కాదు, లేకపోతే ఆయన ఏమో నక్సలైట్ కాదు, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా గట్టినే ఇది రేప్ కేసులలో బీప్ కేసులలో దొరికినాయని కూడా కాదు. కేవలం లాక్డౌన్ సమయంలో షాప్ తీసినందుకు ఒక గసమోటి శిక్ష వేసిరు. ఆ శిక్ష 2 తండ్రి కొడుకులు చచ్చిపోయారు. దానికి ప్రత్యేక సాక్ష్యమైన అక్కడనే ఉన్న అదే స్టేషన్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ వద్దు సార్ కొట్టకూరు సార్ అని చెప్తే ఆమె మాట వినకుండా ఇష్టం వచ్చిన రకంగా కొడితే సీసీ కెమెరాలు బంద్ చేసి కొట్టిరట. కొడితే ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. ఆమె కేసును ఆమె సాక్ష్యం ఆధారంగా తీసుకొని 6 ఏళ్ల తర్వాత ఇవాళ తీర్పిచ్చారు. ఏమనిచ్చారు? 9 మందికి మరణశిక్షే. ఇక దీంట్లో ఆలోచించేది ఏమి లేదు. మరణశిక్ష అని ఇన్ని రోజుల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇవాళ తీర్పు వచ్చింది. తలా 2 చొప్పున మరణదండనలు. తమిళనాడులోని సాంతానుకూలం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధిత కుటుంబానికి ఆ 9 మంది 1,40,00,000 రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు చేసిందట. మంచి పని చేసింది. పాశవికంగా కొట్టడంతోనే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే పెద్ద నేరమైంది. ఇలాంటి కేసులో కఠిన శిక్ష అవసరం. యావజీవ శిక్ష వేస్తే భయం లేకుండా పోతుంది. అరుదైన కేసులో అత్యంత అరుదైనది. తీర్పు పాఠంలో జడ్జి కీలక వ్యాఖ్యలు. 2020లో నమోదైన కేసు 6 ఏళ్ల పాటు విచారణ. ఇవాళ మాత్రం కేసు క్లోజ్ చేసేసారు. మరణశిక్ష చేసిరంట. మరణశిక్ష అంటే ఇవాళనో రేపో ఎల్లుండి వేయరు. వీళ్ళు సచ్చిన దాకా గలనే ఉండాలంట, గలనే చావాలంట. నాకు తెలిసి ఈ పోలీసు వాళ్ళకు పోకూడదు అడిగే ఏమెక్కడికి చెప్పురి. మీరు బయటికి వెళ్ళేది లేదా? వీళ్ళకి బీలు ఏముంటుంది. ఇక మొత్తం అల్ల ఉండవలసిందే. బతుకున్న రోజులు గణ్యం ఉండాలి. గళ్ళకే కథం కావాలి, అంతే లెక్క. వీళ్ళు బతికుడు దానికి అన్నట్టు లెక్క. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎంత శిక్ష పడాలనో గంత శిక్ష పడుతుంది, అదో లెక్క. లేదు కొన్ని జాగాలలో ఏది పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐ కానీ జరంతా కంత్రి ఉండే కాడ ఏం చేస్తారంటే 2 దెబ్బలు ఎక్కువ కొడతారు. 2 కొట్టే కాడ 4 కొట్టాలి, అదో లెక్క. ఏకంగా సత్యాంత దెబ్బలు కొట్టిండ్రంటే ఏం కసి ఉండొచ్చు వీళ్ళకు? గిట్ట కొట్టుకుంటూ పోతే మరి భూమి మీద జనాలు బతారా? వాళ్ళ మలమూత్ర ద్వారం నుంచి కూడా రక్తం వెళ్ళిందంట. మొత్తం 7 కాడికి స్టేషన్ మొత్తం రక్తమే. లాఠీకర్ర రక్తమే, బెల్టు రక్తాలే. 7 కాడికి తండ్రి కొడుకులను చిత్రహింస పెట్టి కొట్టి చంపారు. ఆ పోలీసు ఆమె సాక్ష్యం చెప్పింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇంకా ఈ కేసు ఇప్పటిదాకా తేలపోనేమో. గిత్త దారుణం ఉంటుంది అది. ఏది లాక్డౌన్లో షాప్ తెరిచిన పాపానికి ఇగో పైశాచికంగా కొట్టారు. హైకోర్టు పర్యవేక్షణలో సాగిన ఈ కేసు విచారణలో 1500 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. బాధితుల ఒంటిపై ఉన్న గాయాలు దారుణంగా ఉన్నాయని తీర్పు పాఠం చదివిన సందర్భంగా జడ్జి పేర్కొన్నాడు. అవి సహజమైనవి కావన్నారు. ఆ గాయాలతోనే వారు మృతి చెందారని స్పష్టం చేశారు. ఆ గాయాలు బాధితులనే స్వయంగా చేసుకున్నారన్న వాదనను జడ్జి నిర్వర్ధంగా తోసిపుచ్చారు. అంటే వీళ్ళ కథలు చూడరే. ఆ గాయాలని ఆలకాలే చేసుకునే మేము వచ్చినాయి కానీ కథలు పట్టరండి 9 మంది.
ఆల్రెడీ 4 దెబ్బలు కొట్టంగానే వాళ్ళు చల్లబడి సొల్లు పెట్టవచ్చు, ఇంకా వాళ్ళు గాయాలు చేసుకుంటారు. వీళ్ళు తప్పించుకుందామని కథలు తప్పితే ఏముంది చెప్పురి. మళ్ళీ కొట్టడం వల్లే అంత ఘోరంగా గాయాలయ్యాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించినట్టు చెప్పారు. జయరాజు గుండె సంబంధిత రోగి అయినా కూడా ఆయన మృతికి జబ్బు కారణం కాదని పోలీసులు పదే చితకబాదడమే కారణమని ఆ జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదు, కేవలం చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించారన్న ఏకైక కారణంతో నిరాయుధులైన ఆ ఇద్దరిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి బట్టలుడదీసి విచక్షణ రహితంగా పైశాచికంగా దాడి చేశారు. కక్ష సాధింపు చర్యగా ఈ ఘటన కనిపిస్తుంది. తండ్రి కొడుకులకు పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే తీవ్ర దిగ్భ్రాంతి కదులుతుంది. స్టేషన్లో రాత్రి 7 గంటల 40 నిమిషాల వరకు 7 గంటల 40 నిమిషాల నుంచి మరునాడు వేకోజాము 3 గంటల వరకు లాఠీ తీవ్రంగా కొట్టినట్లు తేలింది. చూడురే, 7 గంటల 40 నిమిషాల రాత్రి నుంచి మొదలుకుంటే తెల్లారుజాము 3 గంటల దాకా కొడుతూనే ఉన్నారట. మరి అంత నేరం ఏం చేసి పాడేరో వీరు. లాకప్ గోడలకు కూడా రక్త మరకలు అంటే పరిస్థితి గ్రహించవచ్చు. ఈ కేసు అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది. పోలీసుల్లో ఎవరు ఎక్కువ చిత్రహింసలు పెట్టారన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దోషులకు కేవలం యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరాలకు పాల్పడే వాడికి భయం లేకుండా పోతుందని పేర్కొన్నారు. పోలీసుల నుంచి వసూలు చేసిన జరిమానాను మృతుడు బెనిక్స్ మృతికి అందజేయాలని న్యాయాధికారి తన తీర్పులో ఆదేశించారు. కాగా 2022 నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులు చిత్రహింసలకు 24 మంది బలయ్యారు. ఇందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడంట. మరి తమిళనాడు పోలీసు వాళ్ళకి మరి ఇదే పని ఉన్నట్టుంది. అయితే ఎదురు బెదురు ఏం లేనట్టుంది, పాడైపోను. ఇంట్లో ఒక ఆయనకు తక్కువ, ఒక ఆయనకు ఎక్కువ, ఇలాంటి శిక్షలు లేవు. అందరికి ఒకే రకమైన శిక్ష. తండ్రి గుండె జబ్బుతోటి ఉన్నాడట. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్పింది? గుండె జబ్బుతోటి చచ్చిపోలేదు, వీళ్ళు కొట్టిన కారణంగానే చచ్చిపోయింది అని చెప్పింది. అంత క్లియర్గా చెప్పినాక ఎట్టిసి పెడుతున్నా చెల్లని. ఇప్పుడు ఈ భారతదేశానికి కరోనా రావడానికి కారణమైనవన్నీ శిక్ష చేయాలి. వీళ్ళ దగ్గర దమ్ము ఇట్టేమన్నా అవునా కాదా? అసలు కరోనా మన భారతదేశానికి ఎట్టొచ్చింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చింది అని ఆలోచన చేస్తే వాళ్ళ మీద శిక్ష చేసే ఉపాయం చేయాలి. వీళ్ళ దగ్గర అంత దమ్ముందా? ఎవడైతే బక్కగా ఉంటాడు, ఎవడైతే పేదగా ఉంటాడు, ఎవడైతే చెప్ తింటాడు, అన్నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు విచక్షణ రహితంగా కొట్టి రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి మొదలుకుంటే తెల్లారి గంటల 3 గంటల దాకా కొట్టిరంటే ఇక బత్తారు లాలు. ఎట్ట బత్తరాలు మనుషులా బర్లా గంతగానం కొడితే లాఠీలో మొత్తం రక్తమే, రూమ్ మొత్తం రక్తమే. పాపం ఎంత బాధపడ్డరో, ఎంత ఘోరం ఏమంటారు, ఎంత బాధని అనుభవించరో వాళ్ళు ఇక మనం ఊహించవలసిందే తప్పితే చూసింది అయితే కాదు ముచ్చట. కానీ అక్కడ చూసిన ఒక లేడీ కానిస్టేబుల్ చెప్తే 6 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి చివరికి ఇవాళ వీళ్ళందరికీ మరణ శిక్షలు అయితే చేసిరు. మమ్మగాని పోలీస్ సార్లు ఎవడన్నా గిసంటోడు దొరికితే సరే, మీకు ఎంతవరకు లిమిట్స్ ఉంటుందో అంతవరకు చూసి ఉపాయం చేయాలి. కానీ ఇక ఎట్టాగో లాఠీ చేతులు ఉందిగా, చట్టం మా చేతులు ఉంది, కానీ మీ ఇష్టం వచ్చిన రకంగా కొడితే మానవ హక్కుల సంఘాలు ఊకుంటారా, మానవత్వం ఉన్న మనుషుల వాళ్ళని ఊకుంటారా?